నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇక ఈ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకునే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కావడంతో ఓటర్లు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయాలని కేటీఆర్ నేతలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి అంటే ఈ ఎన్నిక ద్వారా తమ వాయిస్ ను తెలపాలంటూ ఇప్పటికే గ్రాడ్యుయేట్స్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమైంది. బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ఫోకస్ పెట్టింది పార్టీ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు. మాధవి, ఈ నెల 27వ తేదీన జరగబోయే నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల కార్యక్రమంలో బీఆర్ఎస్ నిమగ్నమైంది. దీనిలో భాగంగా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈ 3 జిల్లాలకు సంబంధించిన మాజీ మంత్రులు, అట్లాగే ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, అట్లాగే మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోని కీలక సమావేశం నిర్వహించారు. ఇప్పటికే రాకేష్ రెడ్డిని అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసింది. ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన మద్దతుగా పార్టీ శ్రేణులందరూ కూడా ప్రచారంలో పాల్గొనాలని చెప్పి కేటీఆర్ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఈ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఇంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన రాజీనామా చేసిన ఈ స్థానంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే పార్టీకి సంబంధించిన సిట్టింగ్ స్థానం కావడంతో బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎమ్మెల్సీ స్థానం ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ స్థానం నుంచి గెలుపొందేందుకు ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసిన పార్టీ దానికి అనుగుణంగా ప్రచార కార్యక్రమాలను స్పీడప్ చేయాలని చెప్పి కేటీఆర్ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ కీలకమైన సమావేశం నిర్వహించారు. రానున్న అంటే ఈ నెల 25వ తేదీ వరకు ఈ ప్రచార కార్యక్రమం ఉంటుంది. 27వ తేదీన ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన పోలింగ్ ఉంటుంది. 25వ తేదీ వరకు దాదాపుగా 10 రోజుల పాటు సమయం ఉన్నందున ఈ 10 రోజులు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ అట్లాగే ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలకు సంబంధించి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఓటర్లకు తీసుకుపోయే శ్రేణులు పనిచేయాలని చెప్పి కేటీఆర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి గెలుపు దిశగా పార్టీ శ్రేణులందరూ కూడా పాటుపడాలని చెప్పి ఆయన పార్టీ నేతలకు కానీ సీనియర్ నేతలకు కానీ వారికి పిలిపించారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ వాసు.